కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. శాసన మండలి సభ్యులు ఎంవి రామచంద్రారెడ్డి కుమారుడి రిసెప్షన్ కు వైఎస్ జగన్ హాజరు. నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి. కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామంటున్న కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి. పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అజ్జుకుంట రఘునాథ్ రెడ్డి. పులివెందులలో దొంగలు ఆటలు కట్టించిన ఖాకీలు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం. పదహారున కడప ఎస్పీ ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా, రెడ్డెప్పగారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహణ. రాయలసీమ విషయంలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఉద్యమం ఆగదన్న బొజ్జ. శాసన మండలి సభ్యులు ఎంవి రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ రిసెప్షన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
నగరానికి శాశ్వత నీటి పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కడప నగరానికి 25 సంవత్సరాలు పాలించిన వారు శాశ్వత నీటి పరిష్కారానికి కృషి చేయకపోగా ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని ఆమె మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కడప నగరంలో ప్రజలకు నీటి సమస్య రాకుండా అనేక చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తాత్కాలిక చర్యలతో ప్రజలకు కలిగే ఉపశమనం కన్నా శాశ్వత పరిష్కారం చూపాలని తాను భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కడప ప్రజల దాహమూర్తిని తీర్చడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు కూడా నీటి వినియోగంలో దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. కడప నగరాన్ని సుందరవనంగా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన అభిమతమని ఆమె పేర్కొన్నారు. ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తాగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్లో దినం మార్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్రణాళిక గురించి రచించడం జరిగింది. అందులో భాగంగా 12 డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నలో నీళ్లు ఉన్నాయి. అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం 20 సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకొని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండారు. అంతేగాని 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు. ఇది అన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భాగ్యనగర్ 12 డివిజన్లలో ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము. అందులో భాగంగా 13వ డివిజను 11వ డివిజను 10వ డివిజను 14వ డివిజను 15వ డివిజను 20 డివిజన్లో కొంచెం పార్ట్ 10వ డివిజన్లో కొంచెం పార్ట్ 7వ డివిజన్లో కొంచెము పార్ట్ 8, 9, 10వ డివిజను 2వ డివిజను 7వ డివిజన్ 8వ డివిజన్ 26వ డివిజన్లో కొంత భాగము. ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి, పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని. సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలు పెడితే మిగతా దాంట్లోకి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసి 3వ డివిజన్లో కూడా కొంత భాగము, 15వ డివిజన్లో కొంత భాగము, 16వ డివిజన్లో రిమ్స్ దగ్గర ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేశాము. ఒక 15 రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం. నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే నీళ్లు రావని ఎక్కువ పట్టేసుకొనేసి మరుసటి రోజు నీళ్లు రాగానే ఆ నీళ్లు వంపేయమాకండి. మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్లు రాగానే పట్టిన నీళ్లు డబ్బాలలో క్యాన్లలో ట్యాంకులలో పట్టి నీళ్లు పడేయవద్దండి. దాంట్లో తక్కువైన దాన్ని నింపుకోండి. గమనించండి, 2 రోజులు 3 రోజులు ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చాయనుకో మీకు ఒక రోజుకు నీళ్ళు ఎంత అవసరమో అంతే పట్టుకోండి. ఇప్పుడు మనం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం, 3 రోజులకు నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళు ఇస్తాం. వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్ళు రాగానే వంపేయడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతా ఉంది. కాబట్టి వంపకండి నీళ్లు. ఈ యొక్క మనం కడపకంతా మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో మేము ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ఈ విధంగా దశల వారీగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా
ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి. నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగ్గిన నీళ్లు పట్టుకొని చూడండి. అట్లా ఒక 4-5 రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తుంది. మీకు ఎంత అవసరం వస్తే అంతే నీళ్ళు పట్టుకోండి. ఈ రోజు నేను వారం నుంచి హైదరాబాద్లో ఉన్నాను, హెల్త్ బాగాలేక. కృష్ణా సర్కిల్ నుంచి మహిళలు ఫోన్ చేసినారు, నీళ్లు రావట్లేదు అక్క అని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉండి కూడా ఫోన్ ఎత్తి కమిషనర్ గారికి ఫోన్ చేసి సదరు ఫోన్ చేసిన వ్యక్తి నెంబర్ పంపించి ఇక్కడ నీళ్లు రావట్లేదంటే కొన్ని వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి, దాన్ని రిపేర్ చేస్తున్నట్టు ఇమ్మీడియట్గా ఆ ఏరియాలకి ట్యాంకులు పంపించండి అనే పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ మనం కానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. నిన్న దేవుడి కడప నుంచి కూడా ఇంకో ఫోన్ వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్యాంకర్లు అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు వాళ్ళకి పని చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ప్రతి ఒక్క నిమిషం ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నాము. ఏ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నా కూడా ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన యాక్షన్ ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా 99% పని చేస్తూ ఉన్నాను. ఇది రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో 12వ డివిజన్లో లాంచింగ్ ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కడపలో మొదలు పెడతా ఉన్నాము. ఎన్ని గంటలకి 8 గంటలకి రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో 12వ డివిజన్లో నీళ్లు రిలీజ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కింద మనం శాశ్వత నీటి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తూ ఉన్నాము. అమృత్ నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది. రేపు 2-3 నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో కూడా మనం హ్యామ్ ద్వారా ముందుకు పోతున్నాము. దాన్ని కూడా మనము సాధించుకొచ్చుకొని కడపకు శాశ్వత నీటి పరిష్కారం. ఇప్పుడు మనం చేస్తున్నది ఈరోజు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం. కానీ నీళ్లు రాకున్నా కూడా, కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పని చేస్తున్నాం. ఆ యొక్క మన నీటి సమస్య గురించి పరి విధాలుగా చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారవుతా ఉన్నాయి. అతి త్వరలో మనం దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎద్దులకొండ వృషభలేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లేందుకు 1,19,00,000 రూపాయలు ఈఏపీ గ్రాంట్ తో నూతన తార్ రోడ్డు మంజూరు అయింది. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు రఘునాథ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ పనిని త్వరలోనే పూర్తి చేసి దేవాలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. పోయిన వైకుంఠ ఏకాదశి రోజు రవి నేను స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. ఆ రోజు ఈ రోడ్డు చాలా బాగలేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు భక్తులు. దీని మీద త్వరగా మీరు నిర్ణయం తీసుకొని ఏదన్నా రోడ్డు వేయిస్తే బాగుంటుందని అందరూ కోరగా ఆ రోజు రవి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్డు త్వరలోనే ప్రారంభిస్తాము. గత ప్రభుత్వము నిర్లక్ష్యం వలన ఎన్నో పనులు మన పులివెందుల తాలూకాలో ఆగిపోవడం జరిగింది. ఈ కారణం ఏదైనా కూడా ప్రతి పని అర్ధాంతరంగానే ముగిసింది. పని కాకపోగా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఆర్ఎన్బి రోడ్లో కూడా పని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోడ్డుకు సంబంధించి ఈఏపీ గ్రాంటు శాంక్షన్ అయ్యి తర్వాత పని మొదలు పెట్టగా క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి తర్వాత ఈఎన్సీని కలిసి మళ్ళీ దాన్ని రివోక్ చేపించి పని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పని ఆగిపోయిన పనిని రవి ఎంతో శ్రద్ధతో పని మొదలు పెట్టిస్తున్నాడు. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ పని కూడా మొదలుపెట్టి త్వరలో మన కాంట్రాక్టర్లు కొండయ్య కానీ రమణ మన దేవస్థానం కమిటీ చైర్మన్గా కాబోతున్నాడు. వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. మిగతా నాయకులు కూడా అందరూ మన వేంపల్లి నాయకులు కూడా దీన్ని పట్టుదలగా ఈ పని చేయాలనే ఉద్దేశంతో మనం పని ఈరోజు వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దేవుని ఆశీస్సులతో త్వరలోనే మంచి రోడ్డు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మిగతా ఏమన్నా కూడా తక్కువ ఉంటే కూడా
ఖచ్చితంగా గ్రాంట్ ఉండి మిగతా కూడా ఇప్పుడు 1,19,00,000 తర్వాత పైన గుడి దగ్గర కూడా కొన్ని పనులు ఉన్నాయి. రక్షణ వ్యవస్థ కానీ ప్రాకారాలు కానీ అవన్నీ కూడా త్వరలోనే శాంక్షన్ చేపించి పని మొదలు పెడతామని అందరి ఆశీస్సులతో దేవుని ఆశీస్సులతో మేము పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో అరటి తోటలో జూదమాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి 35,000 రూపాయలు నగదు 6 సెల్ ఫోన్లు 9 బైకులను స్వాధీనం చేస్తున్నట్లు పులివెందుల పట్టణ సిఐ నరసింహులు పేర్కొన్నారు. పులివెందుల పట్టణంలోని చిన్న కొండారెడ్డి కాలనీకి చెందిన బూకే వెంకటస్వామి మట్కా నిర్వహిస్తూ ఉండగా అతన్ని పట్టుకుని అతని వద్ద నుంచి మట్కా స్లిప్పులతో పాటు 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సిఐ నరసింహులు వెల్లడించారు. ఈ రోజు పులివెందుల టౌన్ నందు వెంకటాపురం అనే గ్రామం పక్కన ఉన్నటువంటి బనానా గార్డెన్ లో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 3 వ్యక్తులు, అదే విధంగా ఒక 4 సెల్ ఫోన్లు, 9 మోటార్ బైకులు, 35,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పారిపోయినటువంటి వ్యక్తులు ఏం కథ అని వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళందరి మీద కూడా తగిన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా ఈ కోర్టు పక్కన ఉన్నటువంటి కొండారెడ్డి కాలనీలో ఒక మట్కా మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అతను కూడా ఈ రోజు బుక్కే వెంకటస్వామి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 50,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలకందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మాకు వచ్చిన సమాచారాన్ని మేము ఇమ్మీడియట్ గా మేము స్పెషల్ పార్టీ ద్వారా అదే విధంగా మా ద్వారా రైడ్ చేస్తున్నాం. సో 100% కనుక ఈ మట్కా మీద కానీ గ్యాంబ్లింగ్ కానీ రైడ్ చేయడానికి పోలీసు వారు ఎప్పుడు ముందు ఉంటారు. సో దయచేసి ప్రజలు మాకు సమాచారం కానీ ఇవ్వండి. దేనైనా సరే మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ మన పులివెందుల టౌన్ లో కంట్రోల్ కావాలంటే ప్రజల సహాయ సహకారం కూడా అవసరం. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించి మేము చేస్తున్న ప్రయత్నానికి ఇంకా కొంచెం ప్రజలు కూడా ముందుకు వచ్చి మాకు సమాచారం కనిస్తే కంపల్సరీగా కఠిన చర్య తీసుకొని టౌన్ లో గ్యాంబ్లింగ్ మట్కా లేకుండా చేయడానికి ఎప్పుడు ముందు ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున నిర్వహించే జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు. కడప నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాకు వందలాది కంపెనీలు తమ ప్రతినిధులను పంపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కడప నగరంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విషయం ఏంటంటే, కడపలో రేపు 16వ తేదీ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మగా జాబ్ మేళా ఏర్పాటు చేసినాము. అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో, ఆయన సపోర్ట్ తో, ఆయన ఖర్చులతో, ఈరోజు సొంత ఖర్చులతో సీడాప్ సహకారంతో జాబ్ మేళా అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 4,000 చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. జాబ్ మేళాలో దాదాపు 55 పైచిలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతా ఉంది. దాదాపు 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సదరు కంపెనీలు మనకు చెప్పడం జరిగింది. కనీసం మన కడప నుంచి 1000 మంది యువతకి జాబ్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనతో ఏ ఒక్క ప్రజానాయకుడన్నా పనిచేసినాడు ఈ దినం వరకు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన. వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తా ఉన్నాము. ఆ విధంగా రేపు 16వ తేదీ జాబ్ మేళా పొద్దున 10 గంటలకు మొదలైతా ఉంది. తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది. రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాం ఈ యొక్క మార్కెట్ లో, ఈ యొక్క కాంపిటీషన్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవాల్సి ఉంది, మార్కెట్ లో జాబులకి పింగ్ లో వీళ్ళకు డిమాండ్ ఉందనేది కూడా అర్థమవుతుంది. తద్వారా మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సీడాప్ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే జాబులు ఇస్తారు. సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను. డెఫినెట్ గా ఇది మన కడప నియోజకవర్గ యువతకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళా చేస్తామని తెలియజేస్తున్నాము. ఇది ఇంతటితోనే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబులు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎత్తకాల్సి ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము. అలాగనే ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేస్తా ఉన్నాము. అన్ని 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ కాడి నుంచి ఎంఏ, ఎంటెక్, ఎంబీఏ ఏది కూడా
మొత్తం ఎన్ని కంపెనీలు అంటే 55 పైచిలకు కంపెనీలు వస్తూ ఉన్నాయి. కడప లోకల్ కంపెనీలు వస్తున్నాయి, శ్రీ సిటీ నుంచి వస్తున్నాయి, మెకానికల్లో వస్తున్నాయి, అన్ని విభాగాల్లో వస్తున్నాయి. మన యువత యూజ్ చేసుకోవడమే తర్వాయి. ఓట్లు సీట్ల విషయంలో రాయలసీమ ప్రజలను నేతలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని సాగునీటి ప్రాజెక్టుల సాధన కమిటీ కన్వీనర్ బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. విజయవాడ కేంద్రంగా ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం మాత్రమే కాదంటున్న బొజ్జ దశరథరామిరెడ్డితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి. రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికకు సంబంధించి ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన సందర్భంలో ఏర్పడినటువంటి అంశాలపైన విజయవాడ ఐలాపురం హోటల్లో నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైన తాము గలం విప్పాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బొజ్జ దశరథరామిరెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు చాలా సంవత్సరాలుగా రాయలసీమలో త్రాగునీటికి సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఉద్యమాలు చేసే సమయంలో ప్రతిపక్ష నేత కావచ్చు, పాలకపక్ష నేత కావచ్చు, ఇద్దరు కూడా రాయలసీమ వాసులుగా ఉన్నారు. ఇద్దరు రాయలసీమ వాసులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వెనుక ఏం జరిగిందంటారు? మీరు చాలా ఇబ్బందికరమైన ప్రశ్న వేశారు ఒక రాయలసీమ వాసిగా. అయితే మీరు గమనించవలసింది ఒకటే ఒక అంశం. ముఖ్యమంత్రులే కాదు, ప్రతిపక్ష నేతలు కూడా రాయలసీమ వాళ్ళు అనేది ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు మాకు దాతృ గుణం చాలా ఎక్కువ. అలాంటి గుణంతోనే అన్నీ చేసుకుంటూ పోయిన నేపథ్యంలో ఈరోజు మేము జీవించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలోనే సరే మా ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రానికి ఏ ప్రాంతం వాడైనా సరే ముఖ్యమంత్రులు మమ్మల్ని గ్రహించాలని చెప్పి అప్పీల్ చేస్తూ 12 సంవత్సరాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చాం. నిన్న అమిత్ షా గారు వచ్చిపోయిన సందర్భంలో మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని ఒక మాట ఒకటి విన్నాం. అసలు మాకు వెంటిలేటర్ పెట్టలేదు, ఊపిరి లేని పరిస్థితులు ఉన్న నేపథ్యం ఒకటి ఉంటే, నిన్న కేంద్రంలో జరిగిన బడ్జెట్లో కూడా మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగాయని చెప్పి ఒక ఎంపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో రాయలసీమకు సంబంధించిన హామీలనే మర్చిపోయారు, వాళ్ళకి తట్టి లేపాల్సిన అవసరం ఏర్పడింది అన్న భావన మాకు కలిగింది. కీలకంగా రాయలసీమకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి, కడప ఉక్కు కర్మాగారం కానివ్వండి, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి, లేదా గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సి ఉంటే ఆ రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోగా దాని డివిజన్ కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగానే ఈరోజు రాయలసీమలో ఏర్పాటైన కొన్ని అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది? అది సోలార్ హబ్గా డెవలప్ అవుతున్న ప్రాంతంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటే దాన్ని కూడా ఎత్తుకుపోయే పరిస్థితిని పెడుతున్నారు. ఒక లా యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేసి శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయే సందర్భంలో మేము ఒకటే అడుగుతున్నాం, అమరావతి రైతులు త్యాగం చేసి ఉంటే వారికి కావాల్సిన చేయండి. అదే నేపథ్యంలోనే రాష్ట్ర విభజన చట్టంలో బాగా వెనుకబడిన ప్రాంతం సమానాభివృద్ధి కోసం పెట్టిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని తట్టి లేపాలని చెప్పి ఒక భావన మాకు కలిగింది. నిన్న అన్నీ మాకు ఇచ్చారు, ఇంకా ప్రత్యేక నిధుల కోసం ఆయన వెతుకుతున్న సందర్భంలో ఈ అంశం ఎందుకు గుర్తు రాలేదు ముఖ్యమంత్రి గారికి అని లేపాల్సిన సందర్భం వచ్చింది. మావాడే అయినా కూడా మావాడు మర్చిపోయాడేమో, దాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గుర్తు కోసం మేము సాగునీటి సాధన సమితి చేస్తున్న కార్యక్రమాలు మేము మా శక్తికి మించిన కార్యక్రమాలు అవుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పిలిచిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది, సిపిఐ సిపిఎం వచ్చింది. మీరు పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం మీరు బాగుపడాలన్న లక్ష్యంతోనే మీరు పార్టీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతం యొక్క కూడా సుభిక్షంగా ఉండడం కోసం మీరు ఎన్డీఏ పార్టీలో ఉన్న అన్ని నాయకులను కలిసి వాళ్ళు కన్విన్స్ చేయండి అని చెప్పి అప్పీల్ చేయడానికి వచ్చాం. ఆ దిశగా సానుకూలమైన స్పందన వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలాసార్లు చెప్పారు రాయలసీమకు వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ లేనంత మెజార్టీ మాకు ఇచ్చారని చెప్పి ఆ భావనలో చాలా సంతోషంగా రాయలసీమ కూడా నేను చేస్తాను అనుకుంటున్న నేపథ్యంలో ఆయన కొన్ని అంశాలు మిస్ అయ్యారేమో ఆయనకు గుర్తు చేయడం కోసం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఆయనకి ఇచ్చిన మద్దతును కొనసాగించుకోవడం కోసం రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా మా మాట వింటారు, మాకు కావాల్సిన నిధులను కేటాయిస్తారు. మా ప్రాజెక్టులో కృష్ణా జలాలు ఉన్నాయి, తుంగభద్ర జలాలు ఉన్నాయి, ఆ నీటిని వినియోగించుకోలేకపోతున్నాం. ఆ వినియోగించడానికి కావాల్సిన 20-25 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా వారు ఆలోచన చేస్తారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు అత్యంత కీలకమైన కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా కర్నూలులో పెట్టడానికి ఆయన సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కర్నూలులో ఉన్న కార్యాలయాలను కూడా అక్కడే ఉంచేలాగా, అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ఏదైతే సీడ్ హబ్ చేస్తామన్నారో, ఏదైతే హార్టికల్చర్ హబ్ చేస్తామన్నారో అది మాటలతో జరిగేది కాదు. సీడ్ హబ్ అంటే ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండాలి, సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండాలి, అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ రావాలి, టెస్టింగ్
టెస్టింగ్ ల్యాబ్స్ రావాలి, ఇంటర్నేషనల్ టెస్టింగ్స్ ల్యాబ్ రావాలి. అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే అక్కడ కావాల్సిన కమిషనరేట్ కార్యాలయాలు కావాలి, లాజిస్టిక్స్ కావాలి, గోడౌన్లు కావాలి, వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చేదానికి కావాల్సిన గోడౌన్లు పెట్టుకోవడానికి కావాల్సిన రైల్వే షెడ్స్ కానీ లేదా ప్రత్యేకంగా ఎయిర్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన వస్తువులని కూడా క్రియేట్ చేయడం కోసం ఆ దిశగా పనిచేయాలి. కేవలం మాటలతో జరగమని చెప్పి సందేశాన్ని ఆయనకి వినిపించడం కోసం అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఓట్లు సీట్లు అనే అంశం వరకు వచ్చే కాడికి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అన్నటువంటిది ప్రధానంగా ఉంది. ఎందుకంటే మెజారిటీ అనేటువంటిది ఒకవైపు ఉంటే తక్కువ సీట్లు ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ. ఇదే ప్రాతిపదికన రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? తప్పుడు భావజాలాన్ని ఎక్కించారు అందరు కూడా. అంటే రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులే రాయలసీమ అభివృద్ధి జరగడం లేదంటే వాళ్ళు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేక వాళ్ళకు చేతగాక అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్క అంశాన్ని అయితే చాలా స్పష్టంగా గమనించాలి. కృష్ణానది మీద ఆధారపడిన జిల్లాలు రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశము, కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మిగిలిన 3 జిల్లాలకు సంబంధం లేదు. ఆ విధంగా సీట్లు ఓట్లకు సంబంధించిన అంశం ఏదైనా వస్తే ఈరోజు కృష్ణా జలాలలో ఎక్కువ వినియోగం జరుగుతున్నది ఒక కృష్ణా, గుంటూరు జిల్లాలనే తప్పిస్తే మిగిలిన 6 జిల్లాలు అటు రాయలసీమ 4 జిల్లాలు కానీ నెల్లూరు, ప్రకాశం లేదు. ఆ విధంగా ఓట్లు సీట్ల కోసం చూసుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశమే అధికమైన సీట్లు వస్తాయి. అది తప్పుడు భావజాలాన్ని రాయలసీమ మనసులో ఎక్కించేసి వాళ్ళని సర్దుబాటు చేసే దిశగా వచ్చారు. ప్రజలు గ్రహించుకుంటున్నారు, వీళ్ళ యొక్క తప్పుడు భావజాలం నుండి బయటపడడం కోసం పడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తెస్తామన్న ఒక తప్పుడు భావజాలాన్ని ఆయన మనసులోకి ఎవరెక్కిచ్చారో అదే భావజాలంతో ముందుకు పోతున్న నేపథ్యంలో ఆయనకు గుర్తు చేస్తున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా 815 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయాయని చెప్పి మీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదనలతో, సానుభూతులతో రాయలసీమ కడుపు నిండదు. మాకున్న నీళ్లు, మా దగ్గర నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ శ్రీశైలం చేరుతున్నాయి, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ జిల్లా సముద్రం వైపు పోతున్నాయి, మా నీళ్లు నిలబెట్టి ప్రాజెక్టులు కట్టండి, దానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఆయన మనసులో ఉన్న తప్పుడు భావజాలను కూడా ఆయన మైండ్ సెట్ను కూడా మార్చుకోండి అని చెప్పడం కోసం అని చెప్పి ఒక డెలిగేషన్గా మేము పోతున్నాం. కర్నూలు నుంచి జ్యుడిషియల్ సంస్థలు కొన్ని బయటకు వెళ్తూ ఉన్నాయి. కడప నుంచి బ్యాంకుల విలీనంకు సంబంధించినటువంటి సంస్థ అమరావతికి వెళ్తూ ఉంది. కొప్పర్తి నుంచి పారిశ్రామిక శిక్షణా కేంద్రం, కళాశాలకు సంబంధించినటువంటివి కూడా అమరావతికి తరలి వెళ్తున్నాయి. ఇలా అనేక అంశాలు అమరావతికి వెళ్తున్నాయని ఒక వాదన వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో రాయలసీమ సాధన సమితి ఇన్నాళ్ళు ప్రాజెక్టులపైన పోరాటం చేసింది. మరి వీటిపైన రాయలసీమ సాధన సమితి పోరాటం ఎలా ఉండబోతోంది? వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అయ్యే అవకాశం ఉంది? వీటి మీద ఏదైనా పోరాటం చేసే ముందు సామరస్యంగానే చేసుకోవాల్సి వస్తుంది. మంత్రులకు, ఎమ్మెల్యేల ద్వారా వినతి పత్రాలు ఇస్తున్నాం. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు పెట్టాలని చెప్పాం. అదేవిధంగా కడపలో ఉన్న ఏపీ ప్రగతి బ్యాంకును అక్కడే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మీరు ఈరోజు సోలార్ హబ్గా రాయలసీమకు చేస్తానంటున్నప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కూడా అక్కడే పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాయకులకు చెప్పాం. వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అన్ని కమిషనరేట్లు, కమిషనర్స్, సెక్రటరీస్ అంతా ఇక్కడ ఉన్నారంటే మీరు అక్కడ ప్రొడక్షన్ సెంటర్ అక్కడ ఉంది, అక్కడే ఉంచాలనేది వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము కోరిన తర్వాత నిన్న మంత్రి గారు టీజీ భరత్ కుమార్ గారు మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేదా లోకాయుక్త కానీ మేము మార్చడం లేదన్నారు. మంచిదే, దాన్ని ఆహ్వానిస్తూనే మిగిలిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానివ్వండి, మిగిలిన కార్యాలయాలు కొప్పర్తిలో ఉన్నది కూడా ఇక్కడే పెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది మీరు ఏమాత్రం ఇక్కడ నుండి తరలించినా, ఇక్కడ పెట్టినవి తరలించినా, లేదా మీరు ప్రామిస్ చేసిన సీడ్ హబ్ ఇవన్నీ పెట్టకపోతే ఇది రాయలసీమ ఆత్మగౌరవ నినాదానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మగౌరవ నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. అదే ఆత్మగౌరవ నినాదం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందికరంగా మారకుండా చూసుకోవాల్సిన ఆ నైపుణ్యత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని మేము భావిస్తున్నాం. ఆ దిశగా వాళ్ళు ఆలోచించి ఆ దుశ్చర్యకు మాత్రం వారు పోరని చెప్పి మేము భావిస్తాం. ఫైనల్గా రాయలసీమ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇంతవరకు 75 ఏళ్ళు మందబుద్ధిగా ఉన్నాం. ఆ మందబుద్ధి నుండి కుశాగ్ర బుద్ధి కన్నా ఎదుగుదాం, లేకుంటే దీర్ఘదృష్టి కన్నా ఎదుగుదాం అని చెప్పే దాంట్లో ఈరోజు పిల్లలను అందరినీ చైతన్యవంతం చేస్తున్నాం. ఆ దిశగా కదలిక మొదలైంది. ఈరోజు మేము ఒంటరిగా మొదలుపెట్టిన ఈ పోరాటంలో అనేక సంఘాలు కలిసి వస్తున్నాయి. సానుకూలమైన స్పందన కలుగుతూ ఉంది. కాబట్టి మేము ఆశాజీవులం, తప్పకుండా రాయలసీమ అభివృద్ధి సాధిస్తామని చెప్పి అనుకుంటున్నాం. రాయలసీమ అభివృద్ధి అంటే ఈ ప్రాంతం అభివృద్ధి. ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న స్వర్ణాంధ్ర రావాలంటే కూడా రాయలసీమ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే 42% భూభాగం ఉన్న రాయలసీమను వెనకబడి ఈ స్వర్ణాంధ్ర సాధించలేరు. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు ఒకరు అన్నారు, కోనసీమ కంటే కూడా రాయలసీమ బాగుందని. అంటే ఆయన మైండ్లోకి ఒకటి ఎక్కింది, రాయలసీమ కోనసీమ కంటే బాగుందని ఎక్కడన్నాడు? ఏదో కొంత ప్రాంతంలో 2%, 3% నీళ్లు వచ్చిన ప్రాంతం అవుతోంది. 42% నీళ్ళు ఇచ్చి చూడండి, పంజాబ్, హర్యానా కంటే కూడా దేశంలో అగ్రభాగంగా వస్తుంది. అది ఆయన మైండ్లోకి ఎక్కించే దిశగా మేమంతా పోరాటం చేస్తున్న దాంట్లో ఆయన తప్పకుండా ఎక్కుతుందని మేము ఆలోచిస్తున్నాం. రాయలసీమలో ఆయన ఆ దిశగా చేస్తే ఆయన ఆశిస్తున్న సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇంకా త్వరగా చెందుతుందని చెప్పి ఆయనకు విన్నవించుకుంటూ ఉన్నాం. రాయలసీమ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి నినాదాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని, అదేవిధంగా పాలక ప్రతిపక్షాలను కూడా ఆ దిశగా ఒప్పించే ప్రయత్నం చేస్తామని బొజ్జ దశరథరామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది వాటి ప్రైమ్ టైం
బులెటిన్ చూస్తూనే ఉండండి KTV.